హాయ్ అన్న. నమస్కారం అండి. అన్న అమరావతి పైన పేర్ని నాని రోజు కొన్ని కామెంట్స్ చేశాడు. అమరావతి గురించి మాట్లాడాల్సిన పని లేదు, కూలిపోతుంది, 2 నెలలు అయితే వానలు పడేది అన్నాడు. దాని గురించి చెప్పండి. వానలు పడ్డప్పుడు తనకు ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. అది పెద్ద బిల్డింగ్ మీద నేను కిరాయి తీసుకొని తనను ఉంచుతా. తను మునగనంత వరకు కూర్చోబెడతా. ఎక్కడ మునిగిపోతుందో చూపించమనండి క్లియర్. ఇంకో విషయం, తన నోటి చలవ వల్ల పొరపాటున అంత వర్షాలు వస్తే అమరావతి అనేది సస్యశ్యామలం అవుతుంది. అక్కడ పంట పొలాల స్థలాలు చాలా ఉన్నాయి. అవన్నీ సస్యశ్యామలం అయ్యి పంట పొలాలు అనేవి పెరుగుతాయి. అక్కడ ఉన్న రైతులకు వాళ్ళు ఇచ్చిన భూములు కాకుండా వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం అనేది కొన్ని భూములు శాంక్షన్ చేసింది. ఆ భూములకు నీరంది అవి కూడా పంట పొలాలుగా మారుతాయి. వర్షాలు పడాలి, అత్యధిక వర్షాలు పడాలి, ఆ నీరు అనేది సద్వినియోగం కావాలి, అమరావతి అనేది డెవలప్ కావాలి. పేర్ని నాన్నగారు మీరు ఏ పద్ధతి అన్నా కూడా అమరావతికి అది మేలు చేసేది. నీళ్లు వచ్చాయి కదని చెప్పి నీళ్ళను వృధా చేసుకునే వాళ్ళు కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి మీకంటే ఎంతో తెలివి ఉంది. మీకంటే ఎంతో ముందు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉండేసి ఒక సిటీని ఎలా డెవలప్ చేయాలి, ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ప్రపంచంలో ఈ రాష్ట్రం ఉందని చెప్పి ఎలా చూపించాలి, ప్రపంచానికి తెలిసేలా ఎలా చేయాలి అని చెప్పి తెలిసినవాడు చంద్రబాబు నాయుడు. ఆయన మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆ విజ్ఞత ఉంది. ఎలా నీటిని కాపాడుకోవాలో అది కూడా తెలుసాడు. వాళ్ళకు ఒకటేనండి, వాళ్ళకి అభివృద్ధితో పని లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజల్ని ముద్దులను చేసేసి వాళ్ళకి ఫ్రీ బీస్ ఇచ్చేసి కూర్చోబెట్టేస్తే వాళ్ళంతా వాళ్ళు ఓట్లు వేస్తారు చెప్పి అనుకున్నారు. అది కాదు, అది తప్పని చెప్పేసి నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళకి అర్థమైపోయింది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ప్రవర్తిస్తలేరు. ఏదో బురద చల్లుదామని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు సేవ చేద్దామని చెప్పి ఇప్పుడు కూడా ఆలోచిస్తారు. ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు ఈ మధ్య నేను విన్నాను, జస్ట్ ఈ రోజే విన్నాను, జగన్ గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నట్ట. చాలా మంచి పరిణామము. ఆయన ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, 11 నిమిషాలకు వచ్చారు. ఆయన కానీ అది కూడా మంచి పరిణామమే. అసెంబ్లీకి వచ్చేసి 11 నిమిషాలు కాకుండా 11 రోజులు వచ్చింటే ఇంకా బాగుండేది. 11 రోజులు వచ్చేసి ప్రశ్నిస్తే బాగుండేది. ప్రశ్నించడం నేర్చుకోండి. ప్లస్ హైదరాబాద్ రండి, హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ కాదు, ఆంధ్రాకు వచ్చి ప్రజలను కలవండి. ప్లస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి. దానివల్ల మేబీ నెక్స్ట్ ఎలక్షన్లో మీకు సీట్లు పెరుగుతాయేమో. వాళ్ళయ్యే అనవసర వాక్కులు, అనవసర చర్యలు రేపొద్దున ఒకటేనండి. ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మురుగుతుంటాయి. అంత మాత్రాన ఏనుగు తిరిగి వాటిని బెదిరిస్తుందా? వాటి సాయి అదే అని చెప్పేసి ఏనుగు తన దారిని తను వెళ్తూనే ఉంటుంది. తనకు తెలుసు తన ప్రయాణం అనేది చాలా సుదూరం ఉందని చెప్పేసి. కుక్కను వీధికి ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్కను భయపెట్టించుకుంటూ వెళ్తే తన దారి అనేది గమ్యం చేరుకోవడానికి లేట్ అవుతుందని చెప్పేసి. ఆ ఏనుగు స్థానం టీడీపీ వాళ్ళది. ఇలా మురిగే వాళ్ళ స్థానం కుక్కది అన్నట్టు. వాళ్ళు ఎవరున్నా కానీ ఆ మురిగే స్థానంలో ఉంటారు. ఆ మురిగే స్థానం నుంచి అలానే దిక్కుల నుంచి ఆలోచి వస్తారు వాళ్ళు. ఏం లేదండి, మీరు ఈ రకంగా అయినా మీ నోటి నుంచి ఒక మంచి మాట వచ్చింది, అమరావతికి మంచి నీళ్లు రాబోతున్నాయి, నీళ్ళ సమృద్ధిగా రాబోతున్నాయి, మీ నోటి చలవ వల్ల వర్షాలు చాలా బాగా పడాలి, ఎక్కువ పడాలి, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలి. మీ అక్కడ ఉన్న భూములు సాగు చేసుకునే వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, నీళ్లు రాబోతున్నాయి. అది ఆయన శాపం అనుకోండి, లేక ఆయన దీవెన అనుకోండి. నీళ్లు రాబోతున్నాయి, ఆ నీళ్ళకి తగ్గట్టుగా పంటలు రెడీ చేసుకోండి. మీరు దాని గురించి మాట్లాడుకొని మనం వేస్తానండి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేసేసి సోషల్ మీడియాలో ఉండని చెప్పి అనుకుంటారు తప్ప, ఇప్పుడు ఆయన మందు ఆగి ఉండడం మనకు అవసరమా? ఆయన అన్నం తినలేక ఉండడం మనకు అవసరమా? దాంతో మనకేం సంబంధం ఉంది? మనకు పవన్ కళ్యాణ్ గారు ఏ అభివృద్ధి పనులు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, తెలుగుదేశం మనకు ఎలా ఉపయోగపడబోతుంది, అవి ఆలోచిద్దాం మనం. దానివల్ల మనకు ఏం రాదు, ఆయనకు ఏం రాదండి. ఆయనకు వచ్చేది ఓన్లీ సోషల్ మీడియాలో కొద్దిగా పబ్లిసిటీ రానివ్వండి, పర్లేదు, దాంతో మనకు సంబంధం లేదు. ఆయన ఏమని తీసుకోండి, ఆయన తాగనివ్వండి, తిననివ్వండి, లేకపోతే తినకపోనివ్వండి, తాగనివ్వండి, నిద్ర లేకుండా రాత్రి గడపనివ్వండి, లేదంటే ఎక్కడో విదేశాల్లో తిరగనివ్వండి, ఆయనతో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది మన రాష్ట్రం బాగుపడడం, అవి మాత్రం మనం చూసుకుందాం. ఇంకా దాని నుంచి ఇప్పటివరకు మనకు చెప్పడానికి అంటూ పర్టికులర్గా ఒక ప్రూఫ్ అనేది ఏం రాలేదండి. మేబీ అది నిజమే కావచ్చు. కాకపోతే ఆయన హైదరాబాద్కి వస్తున్నా అని చెప్పేసి ఆంధ్రాకి వస్తున్నా అని చెప్పేసి తెలుస్తుంది. ఆయన ఆంధ్రాకి వచ్చేసి ఇక్కడ తిరుగుతున్నప్పుడు మేబీ ఆ ముగ్గురు గురించి క్లియర్ చెప్తారేమో. అది తెలిసాకే మనం దాని గురించి మాట్లాడగలుగుతాం. ఒకటే అండి, ప్రజల్లో ఉండాలి అనుకుంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చెప్పాలి. అట్లీస్ట్ ప్రజల్లో ఉండేసి నేనున్నాను అన్న భరోసా ఇవ్వాలి. అలా చేయగలిగితేనే రేపు పొద్దున ఎలక్షన్లో మీరు గెలవగలుగుతారు, లేదా పోటీ చేసే అర్హత సంపాదిస్తారు. పోటీ చేయడానికి కూడా ఒక అర్హత అనేది ఉండాలి. టికెట్ వచ్చిందంటే అది అర్హత కాదండి, ప్రజల్లోకి పోవాలి. ప్రజల్లో పోయినప్పుడు వాళ్ళు టమాటాలు, చెప్పులు లాంటివి వేయకుండా ఉండాలి. అవి జరగకుండా ఉండాలంటే జగన్ గారు మీరు ఆంధ్రాకి రావాలి, ఆంధ్రాలో కూర్చోవాలి, ప్రజలు కలవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఇప్పటివరకు అయితే లేదండి, ఆ 11 సీట్లు కూడా దక్కించుకోలేరు వీళ్ళు. ఒక సీటు వచ్చిందంటే అది కూడా గ్రేటే. పొరపాటున జగన్ గారు వచ్చేసి తిరుగుతే ఏమన్నా మేబీ చెప్పలేము, మళ్ళీ 11 సీట్లు దక్కించుకుంటారేమో. అంతకంటే ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు అయితే 80% చెప్పడానికి వీల్లేదు. ఒకటే అండి, అమరావతి రైతులు మీరు చేసింది చాలా త్యాగం అండి. మీరు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రాజధాని అని చెప్పేసి కల్పించారు. ఆ రాజధాని అని చెప్పి ఈవెన్ 5 ఏళ్ళు మీరు చేసిన తప్పు
చంద్రబాబు నాయుడు బాధపడ్డారు, రాష్ట్ర ప్రజలు కూడా బాధపడ్డారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రావడం జరిగింది, మన అసెంబ్లీలో దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. అమరావతి అనేది రాజధానిగా తీర్మానం మొదలైంది. కేంద్రానికి పోయేసి నామమాత్రంగా మళ్ళీ ఒకసారి ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత రాజధానిని నిర్మించుకోవడం జరుగుతుంది. రాజధాని వచ్చిన తర్వాత హాయిగా మీరు ఎవరెవరైతే భూములు ఇచ్చారో మీ భూముల దగ్గర ఏ ఆఫీసులు వచ్చాయో చూసుకొని గర్వపడండి. ఇది నా జాగాలో వచ్చిన ఆఫీస్ అని చెప్పేసి వీడియో చేయండి, మేము కూడా సంతోషిస్తాం అది చూసి. 2 నెలలు అయితే వేస్ట్ దాని గురించి మాట్లాడడానికి పేరు నాని అన్నాడు అనుకో, వేస్ట్ అయితేనే వీళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కట్టేటోళ్ళు, మేస్త్రీలు, సిమెంట్ అందరూ వేస్ట్ కల్లా. అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు ఇవ్వాలి? రేపు తెలివి తక్కువ వాళ్ళు అయితే ఉండరు కదా. 2 నెలలకే కూలుతుందని వాడు అందరికి ఆయనకి ఎందుకు ఇవన్నీ? అందుకంటే ఆ చోటు ఇచ్చిన వాళ్ళ రైతులు తడుచుకోవాలని ఏదో కౌంటర్ ఇచ్చిండు. ఆయన కౌంటర్కి భయపడి వీళ్ళు ఏమైనా బంద్ పెడతారా? పెట్టరు కదా. ఆయన అన్నడాన్ని బంద్ పెట్టరు కదా. అయ్యేది అయితేనే ఉంటది. మాటలన్నీ అమరావతి రైతులను బాధకు చేస్తున్నాయని చెప్పేసి టీడీపీ నాయకులు అంటున్నారు. అవును, మరి వాళ్ళు భయపడతారు కదా. ఎందుకు ఇట్లా అన్నాడు, దేని గురించి అంటారు. అంత నమ్మకం మీద చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ మీద నమ్మకంతో ఉంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చినాక ప్రజల నమ్మకాన్ని ఎందుకు ఒమ్ము చేస్తాడు? వాళ్ళు మాత్రం తెలుగుదేశం వాళ్ళు ఏం చెయ్యరు. పెరినాని పడని వాళ్ళు 100 అంటారు. వీళ్ళు రైతులు కూడా ఎవరన్నది పట్టించుకోవద్దు. మీరు ముందు అడిగేసి దాన్ని పూర్తిగా చేసుకోవాలా. తెలుగుదేశం అంటే మళ్ళీ అది వస్తుందా ఇది వస్తుందా అని దాని గురించి మాట్లాడము. అది పూర్తి ఎలా చేసుకోవాలని దాని గురించి ఆలోచించాలా. ప్రజలు మీకు ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ దాని గురించి ఆలోచించుకోవాలా. అది చేసినాక ప్రజలకు మాట ఇచ్చిండ్రు కదా, అది నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి అనుమతి వచ్చింది కదా, పైనుంచి ఆర్డర్ వచ్చింది కదా. ఆర్డర్ వచ్చింది కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. ఎవరైనా మొరిగినా ఏదైనా అయ్యేది అయితేనే ఉంటుంది. కాంగ్రెస్ జగనే మాకు పగ కదా, ఎవరేం పగదు. ఎవరు మంచిగా చేస్తే ఉన్నాయి మాట్లాడుకుంటే సరిపోతుంది. పెరిగినా అని దేని గురించి మాట్లాడదాం అన్నిట్లో ఏలు పెడతాడు. ఆ పెద్దరికం అన్నది అట్లా తగ్గించుకుంటే బాగుంటుంది. ఆ పెద్దరికం అన్నది అంతే ఉండాలి. ఒక ఎంపీగా కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు దిగజారి ఏదైనా మాట్లాడకూడదు, ఒకళ్ళతో అనిపించుకోకూడదు. అది ఒక్కటే వాళ్ళు నిలబెట్టుకోవాలి. అది ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అవును, మరి రేపు మరి వాళ్ళ కొడుకు వస్తానికి ఏదో ఉంటుంది. ప్లాన్ లేనిది ఏం మాట్లాడరు ఎవరే కానీ. ప్లాన్ ఉండదు కావచ్చు. అది కాంగ్రెస్ వాళ్ళు, జగన్ వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మంచోళ్ళ చెడ్డోళ్ళని తీసుకోవాలా. ఇంతకుముందు నా పార్టీ ఎలా దెబ్బతిన్నదో ఆలోచించి అడిగితే బాగుంటుంది. జగన్ గారు మంచోళ్ళని మంచిగా ప్రభుత్వం వేయాలి, మంచిగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళే రాజవేళం అని మేము చెప్పము. మీరు కూడా కొన్ని మంచి పనులు చేసి ప్రజలకు మంచిగా చేస్తే మళ్ళీ నువ్వే వస్తావేమో. ఏదైనా శుభం పలకరా అంటే అశుభం పలికే దాంట్లో ముందుంటారు వైసీపీ నాయకులు. అమరావతి ఎందుకు మునిగిపోతే, అమరావతి మునిగిపోయేలాగా ఉంటే అక్కడ ఉన్నటువంటి 26 గ్రామాలు 28 గ్రామాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడో మునిగిపోయి అవి ఎప్పటి నుంచో చరిత్రలో కూడా ఉన్నాయి. ఆ గ్రామాలు మునిగిపోకుండా అక్కడ చాలా మంది జనాలే కదా బతుకుతున్నారు. ఈ మూర్ఖులు, ఈ దరిద్రులు, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఇలాంటి కామెంట్ల వల్ల శుభం పలకరా బాబు అంటే అశుభం పలికే ఇలాంటి వ్యక్తుల వల్లే అమరావతికి బాగా లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. వాస్తవంగా ఎవడైనా రాజకీయ నాయకుడు అభివృద్ధి కోరుకోవాలి కానీ నాశనాన్ని కోరుకోవడంలో ముందుంటారు వైసీపీ నాయకులు. ఇది వాస్తవం. నాశనం కాకపోతే ప్రజావేదికని, ప్రజా సొమ్ము పెట్టి కట్టినటువంటి ప్రజావేదికనే అధికారం వచ్చిన తొలినాళ్ళలోనే కూల్చిపడేసినటువంటి దుర్మార్గులు, దరిద్రులు ఎవడన్నా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులు. వాస్తవంగా శుభం పలకాలా, శుభం మాట్లాడాలా, మంచి జరగాలని ఆలోచించాలా. అంతే తప్ప ఇలా నీచంగా మాట్లాడి దరిద్రులుగా మిగిలిపోకూడదని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నారు. వాళ్ళకి ఏపీకి రాజధాని ఉండడం ఇష్టం లేదు వైసీపీ నాయకులకి. లేకపోతే అమరావతి మీద వీళ్ళకి ఏం సంబంధం చెప్పండి? అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అమరావతి ఇండియాలోనే నెంబర్ 1 రాజధానిగా మనం చూస్తాం కూడా. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, శుభం మాట్లాడుకోవాలి. అంతేగాని ఇలా మాట్లాడి రాష్ట్ర అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒక్క రాజధాని ఎందుకు 3 రాజధానులు కట్టేద్దాం అని చెప్పి బయలుదేరారు. 3 ముక్కలు ఆడేశారు. కనీసం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టిన పాపాన్ని కానీ, ఒక చిన్న పని చేసిన పాపాన్ని కూడా పోలేదు. ఇంకా సిగ్గు లేకుండా అలా మాట్లాడుతూనే ఉంటారు. ఎవడైనా నాయకుడు అనేవాడు అభివృద్ధిని కాంక్షించాలి, అంతే తప్ప ఇలా ఎప్పుడు ఏడుతూ ఉండకూడదు.
అనుకుంటున్నారు వైసీపీ యాక్షన్ ఏం తీసుకుంటాం అంటే కుక్కలు అరుస్తూనే ఉంటాయి, అట్లా మీద యాక్షన్ తీసుకుంటూ పోతే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకి మానవత్వం లేని వ్యక్తులు చూడని దుస్తులు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో వాకే తెలియదు. రాజధాని కావాలి, రాజధానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అద్భుతంగా ఉంది. ఇలాంటి సమయంలో కొంచెం ఎక్కువగా ఫండింగ్ వచ్చి రాజధాని అభివృద్ధి చెందితే చుట్టుపక్కల 3 జిల్లాలు గుంటూరు, విజయవాడ, ఏలూరు జిల్లాలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మన హైదరాబాద్ అంత రాజధానిగా తయారయ్యే అవకాశం ఉంది. సిఆర్డీఏ ఇవేం కోరు పడితే మాట్లాడేస్తారు, మాట్లాడేసి అదిగో ఇదిగో అని చెప్పి ఏవేవో మాయమాటలు చెప్పి అప్పుడైతే అధికారంలో వచ్చారు. వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటి సానుభూతితో వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకి ఇంకేసుకుంటారు. మా మగవాళ్ళు అన్న తర్వాత వాళ్ళు మేము మగవాళ్ళు అని చెప్పుకుంటుంటారు కదా. ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే తాగుబోతులనో లేదా తిరుగుబోతులని చెప్తుంటారు. వాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ నాయకుడు పెద్ద మగవాడు. కాబట్టి నేనేమంటానంటే అక్కడ చాలా మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు తప్ప ఎవరిని తిట్టలే ఆయన. కారణం ఏంటి, తాగిరోడుకు నోటని నిజాలు వస్తాయంట, ఆ నిజాలే పలికాడు వల్లభనేని వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి వాడు రాజకీయాలు పనికిరాడని చెప్పాడు. తాగి ఏ సోయలో ఉన్నటువంటి ఇదిలో చెప్పేశాడు. అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేత కాదు, పరిపాలన అవగాహన లేదు. పరిపాలన పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని చేసే వ్యక్తిగా ఉండేవాడు కాదు. ఈవేళ అభివృద్ధి లేక మళ్ళీ అభివృద్ధికి నోచుకోక ఈవేళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఏదోటి చిచ్చు పెట్టాలన్న ఆలోచనతో ఈ వల్లభనేని వంశీ కానీ వీళ్ళు కానీ మాట్లాడే మాటలు అంతే. అంటే వల్లభనేని వంశీ తాగిన మత్తులో మావిగన్ లేదు, ఇంకేదో లేదు అని మాట్లాడుతున్నారు. మరి అంతే కదమ్మా. ఇప్పుడు మావిగన్ అంటే ఏంటి, పిచ్చిగన్. అది ఆ పిచ్చిగన్ గురించి మాట్లాడకూడదు. అమరావతి ఎక్కడుంది? మావిగన్లోనే ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ పరిసర ప్రాంతాల్లోనే కదా ఉంది. అద్భుతమైన పేరు. అమరావతిని వదిలేసి మావిగన్ అంటే తిరగలేని తల తక్కువ వ్యక్తులు చేసే మాటలు. కాబట్టి మావిగన్ అనే పేరు దేనికన్నా ఎక్కడన్నా ఉందా? మంచి పేరు పెట్టుకుంటారు. ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్ర రాజధాని పేరు పెట్టుకోవాలంటే చక్కటి పేరు పెట్టుకుంటారు, చక్కగా పిలుచుకుంటారు, చక్కగా అభివృద్ధి చేసుకుంటారు. బిడ్డల భవిష్యత్తు అంతా కూడా రాజధానిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఏ కుటుంబ సభ్యులైనా కోరుకునేది బిడ్డల భవిష్యత్తు. వీళ్ళ భవిష్యత్తు అంతటితో ఆగిపోతుంది. బిడ్డలకు భవిష్యత్తు కావాలనే పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి బిడ్డల భవిష్యత్తుని చూడలేనటువంటి వ్యక్తి, అభివృద్ధిని కాంక్షించలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను నాయకుడిగా ఎందుకు కోరుకుంటారు? అలాగే ఏదో మామూలు ఇప్పుడు ఏదో నాయకుడికి వెంటనే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి తాగినప్పుడు నిజాలన్నీ బయటకు వస్తుంటాయి. అందుకే వల్లభనేని వంశీ మాట్లాడారు. ఖచ్చితంగా వచ్చేస్తుందండి. పని చేతకొన్నవాడికి ఎవడిస్తారు పని? చక్కగా పని చేస్తే వాడికి అవకాశం ఇస్తారు. పని బాగా తెలిసేమో అని 5 సంవత్సరాలు అద్భుతమైన అవకాశం ఇచ్చాం, ఆయన చేసుకోలేకపోయాడు. దురదృష్టం. ఇప్పుడేమో మళ్ళీ నేను ఏదో చేస్తా అని చెప్పి, నేను బాగా తెలివైన అని చెప్పి వంకర తెలివితేటలని చూపిస్తాడు, కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, అంతే తేడా. ఓవరాల్ గా వైసీపీ ఎమ్మెల్యేలు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. సో కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు అవుతున్నాయి. సో వైసీపీ వాళ్ళని కొంతమంది తీసేస్తున్నాడు జగన్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఏం లేదండి. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వచ్చేస్తుంటాయి ఏమంటారు రాజకీయాల్లో తిరిగేటటువంటి వ్యక్తుల్ని. అక్కడ వాళ్ళకి ఫ్యూచర్ లేదంటే పక్కకి మారిపోతూ ఉంటారు. మరీ నీచంగా తయారైపోయింది రాజకీయం. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంకా ఇంతకాలం ఉండడం నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న అదృష్టం. లేకపోతే ఇంతకాలం ఉండరు. ఆ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా 10 మంది వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి ఒకటే మిగిలిన. వీళ్ళకి సంస్కారం ఉంది కూటమి ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళని ఎవరిని తీసుకోకుండా ఆ 11గా ఉంచారు తప్ప నిజంగా లాగేసుకోవాలంటే ఎంతసేపు అమ్మా? లాగేసుకోవాలంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మిగిలేవాడు. ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక ఇబ్బంది పెట్టి బయట పంపించేసే పరిస్థితి వచ్చును. కానీ అలా చేయకూడదు. ప్రత్యర్థి కూడా ఉండాలి కదా. ప్రత్యర్థి ఉంటేనే మనకి జరిగే కార్యక్రమాలలో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆపోజిట్ పార్టీ ఉంది, కానీ లేనట్టే కదా, రావట్లేదు కదా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తే ఏమన్నా పని జరిగేమో. ఇక వీళ్ళకి